ఓకే. సో, ఇవాళ మనం 'ట్రూ బ్యూటీ' ఎపిసోడ్ 4 ఇంకా 5 అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాం. సో, వీడియో లేట్ అయినందుకు ఏమనుకోకండి. 'డాండెడన్' ఎపిసోడ్స్ కవర్ చేసేసరికి లేట్ అయింది. సేమ్ ఇది కూడా ఇప్పుడు 'డాండెడన్' లాగానే నాకెంత పాసిబుల్ అయితే అంత తొందరగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, లేట్ చేయకుండా ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోదాం. సో, ఇంతకుముందు ఎపిసోడ్‌లో మనం చూసాం కదా, వీళ్ళ ఫోన్లలో అందరికీ నోటిఫికేషన్ వస్తుంది గోడెక్స్ కాంపిటీషన్ స్టార్ట్ అయిందని. ఈ కాంటెస్ట్‌లో ఫస్ట్ మిషన్ వచ్చేసి డాన్స్. ఇదంతా చూసి లిన్ మనసులో అనుకుంటుంది, ఈ రోజు నేను అందరికీ చెప్పేస్తా, నేను గోడెక్స్ కాంపిటీషన్‌లో నుంచి క్విట్ అవుతున్నానని. ఇప్పుడు లిన్ ఇదే మోటివేషన్ తోటి క్లాస్‌లోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ క్లాస్‌లో చూస్తే సూ ఇంకా మిగతా వాళ్ళు లిన్ కి ఓట్ చేయాలని మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక విధంగా వీళ్ళిద్దరు క్లాస్ లో ఉన్న గర్ల్స్ అందరినీ మోటివేట్ చేస్తూ ఉంటారు లిన్ కి సపోర్ట్ చేసేలా. ఇప్పుడు వీళ్ళందరినీ ఇలా చూసి లిన్ కి ఏం చెప్పాలో అర్థం కాదు. ఇక లిన్ బాత్రూమ్ లోకి వెళ్లి ఆలోచిస్తుంది, నేను ఇప్పుడు కాంటెస్ట్ లో నుంచి క్విట్ అయ్యానంటే మా ఫ్రెండ్స్ బాధపడతారు. ఇప్పుడు లిన్ సూజిన్ ని హెల్ప్ అడుగుదామని అనుకుంటుంది. ఇప్పుడు సూజిన్ సుహోతో అడుగుతుంది, నా డాన్స్ వీడియోని రికార్డ్ చేసి పెడతావా గోడెస్ కాంపిటీషన్ కోసం. దీనిపై సుహో వేరే ఎవరినైనా వెతుక్కోమని అంటాడు. ఇప్పుడే సూజిన్ కి మెసేజ్ వస్తుంది, దాంట్లో ఒక అతను అడుగుతాడు, లిమ్ ఇంకా సుహో డేట్ చేస్తున్నారా. దీని తర్వాత సూజిన్ కూడా వాష్రూమ్ లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు సూజిన్ లిన్ తోటి అడుగుతుంది, ఈ రోజు నువ్వు గోడెస్ కాంపిటీషన్ కి సంబంధించిన మిషన్ ని చూసావా. ఇది విని లిన్ అంటుంది, నాకు డాన్స్ లో 0 ఎక్స్పీరియన్స్ ఉంది. దీనిపై సూజిన్ అంటుంది, అయితే నువ్వు గోడెస్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయట్లేదా. దీనిపై లిన్ అంటుంది, మా క్లాస్మేట్స్ కి నా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, నేను వీటిని బ్రేక్ చేయాలని అనుకోవట్లేదు. ఇప్పుడు సూజిన్ అంటుంది, నేనైతే సుహోని హెల్ప్ అడుగుతా, నేనైతే చాలా లక్కీ, ఎందుకంటే అతను నాకు ఎప్పుడు హెల్ప్ చేస్తాడు. ఇప్పుడు లిన్ అంటుంది, చూస్తుంటే నువ్వు ఇంకా సుహో చాలా కాలం నుంచి మంచి ఫ్రెండ్స్ అనుకుంటా. దీని తర్వాత లిన్ ఈ మిషన్ కి సంబంధించిన డాన్స్ కాంపిటీషన్ ని చూస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కొన్ని డాన్స్ వీడియోస్ ని సజెస్ట్ చేస్తారు. ఇప్పుడు లిన్ ఈ డాన్స్ ని వాళ్ళ ఇంట్లో ట్రై చేస్తుంది. దీన్ని చూసి వాళ్ళ తమ్ముడు కొంచెం దరిద్రంగా ఫీల్ అవుతాడు. దీని తర్వాత స్కూల్లో సుహో లిన్ తోటి అంటాడు, క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత నువ్వు నన్ను హార్న్ రివర్ దగ్గర కలువు, నాకు యాక్టింగ్ ప్రాక్టీస్ లో హెల్ప్ కావాలి. ఇప్పుడు లిన్ ఆలోచిస్తూ ఉంటుంది, అతనికి హెల్ప్ చేయాలా వద్దని, ఎందుకంటే తను డాన్స్ ప్రాక్టీస్ చేయాలి. సరేలే అని చెప్పి నేను వస్తానని చెప్తుంది. ఇప్పుడు సుహో వెళ్లిపోయిన తర్వాత సియోజిన్ మెల్లగా లిన్ చెవిలో మెల్లగా హే అని అంటాడు. దీన్ని చూసి లిన్ కి చాలా భయం వేస్తుంది. ఇప్పుడు సియోజిన్ అంటాడు, నువ్వు నా పెయింటింగ్ ని ఎప్పుడేస్తావు, నా మూడ్ మారే లోపు తొందరగా నీ అసైన్మెంట్ ని కంప్లీట్ చేయి. ఇప్పుడు లిన్ అంటుంది, అయితే నువ్వు రేపు ఫ్రీగా ఉన్నావా. దీనిపై సియోజిన్ నువ్వు ఈ రోజే కంప్లీట్ చేయని అంటాడు. ఇప్పుడు సియోజిన్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా విని లిన్ కి చాలా కోపం వస్తుంది. లిన్ అంటుంది, అందరూ నాకే ఎందుకు ఆర్డర్ చేస్తారు. దీని తర్వాత లిన్ సుహోకి మెసేజ్ చేసి చెప్తుంది, ఈ రోజు నేను రాలేను, నాకు ఒక అసైన్మెంట్ ఉంది. దీని తర్వాత లిన్ సియోజిన్ వాళ్ళ క్లాస్ రూమ్ లోకి వెళ్తుంది తన అసైన్మెంట్ కంప్లీట్ చేసుకోవడానికి. అక్కడ చూస్తే సియోజిన్ పాట పాడుతూ ఉంటాడు. సియోజిన్ పాట విని లిన్ చాలా ఇంప్రెస్ అయిపోతుంది. ఇప్పుడు సియోజిన్ అంటాడు, తొందరగా నా పెయింటింగ్ ని కంప్లీట్ చేయి. ఇప్పుడు లిన్ అతను పెయింటింగ్ వేస్తూ ఉంటుంది. ఇప్పుడు సియోజిన్ అంటాడు, నువ్వు తొందరగా ఈ పెయింటింగ్ ని కంప్లీట్ చేయి, నీ బాయ్ ఫ్రెండ్ ఇక్కడికి వచ్చాడంటే మళ్ళీ పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇది విని లిన్ కి చాలా కోపం వస్తుంది. లిన్ అంటుంది, అతను నా బాయ్ ఫ్రెండ్ కాదు, నువ్వు వెళ్ళి అతన్ని అడుక్కో. ఇంకా నా ఒపీనియన్ లో అతనికి సూజిన్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది. దీనిపై సియోజిన్ అంటాడు, ఆమె ఎందుకు. దీనిపై లిన్ అంటుంది, ఆమె నాకు చెప్పింది వాళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అంట, తను చాలా పాపులర్, ఇంకా తను గోడెస్ కాంపిటీషన్ కి 2 సార్లు సెలెక్ట్ అయింది. ఇంకో వైపు నేను ఈ కాంపిటీషన్ లోని ఫస్ట్ మిషన్ లోనే ఫెయిల్ అవబోతున్నాను. ఇదంతా విని సియోజిన్ కి చాలా నవ్వు వస్తుంది. దీని తర్వాత లిన్ ఎలాగోలాగా ఇతని పెయింటింగ్ ని కంప్లీట్ చేస్తుంది. ఆ పెయింటింగ్ ని చూసి సియోజిన్ అంటాడు, అంత చెడ్డగా ఏమీ లేదు. ఇప్పుడు లిన్ తనకి హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ చెప్తుంది. ఇప్పుడు సియోజిన్ అంటాడు, మన ఇద్దరం కలిసి వెళ్దాం. దీని తర్వాత సియోజిన్ బైక్ ని చాలా స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. దీన్ని చూసి లిన్ అతని మెల్లగా నడపమని అంటుంది. ఇది విని సియోజిన్ అంటాడు, గట్టిగా పట్టుకో, నువ్వు కింద పడితే నా బాధ్యత కాదు. ఇంకా మెల్లమెల్లగా లిన్ కి కూడా ఈ రైడ్ చాలా నచ్చుతుంది. దీని తర్వాత సియోజిన్ లిన్ ని ఇంటికాడ డ్రాప్ చేస్తాడు. ఇంకా వెళ్లే ముందు లిన్ తోటి అంటాడు, సూజిన్ కి ఇంకా సుహోకి కొంచెం దూరంగా ఉండు. దీని తర్వాత లిన్ తన పెయింటింగ్ ని తీసుకుని స్కూల్లో వెళ్తూ ఉంటుంది. ఇప్పుడే ఇక్కడికి సుహో వస్తాడు. సుహో అంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు. దీనిపై లిన్ పెయింటింగ్ ని సబ్మిట్ చేయడానికి వెళ్తున్నానని చెప్తుంది. ఇంకా ఈవినింగ్ నేను కలవాలి కదా. దీనిపై సుహో అంటాడు, సరే నేను ఈవినింగ్ రివర్ దగ్గర వెయిట్ చేస్తా. దీని తర్వాత లిన్ సుహోని కలవడానికి వెళ్తుంది. ఇప్పుడు లిన్ నీ అసైన్మెంట్ ని కంప్లీట్ చేద్దామని అంటుంది. దీనిపై సుహో అంటాడు, నేను దాన్ని ఆల్రెడీ సబ్మిట్ చేశాను, ఇంకా నువ్వు గోడెస్ కాంపిటీషన్ కి క్యాండిడేట్ వి కదా, నీ మిషన్ ఎలా నడుస్తుంది. దీనిపై లిన్ అంటుంది, సూ నాకు ఒక డాన్స్ వీడియో పంపించింది, నేను దాన్ని నేర్చుకుని ఈ మిషన్ ని కంప్లీట్ చేస్తా. దీని తర్వాత లిన్ ఇంటికి వెళ్ళాక సూజిన్ కాల్ చేస్తుంది. సూజిన్ లిన్ తో బ్లైండ్ డేట్ కి వెళ్ళమని సజెస్ట్ చేస్తుంది. ఇంకా సూజిన్ అంటుంది, నాకు తెలిసిన అతను నీ ఫోటోని ఇన్స్టాగ్రామ్ లో చూశాడు, అతనికి నేను నీ నెంబర్ ఇచ్చేసా. ఇప్పుడు అతను లిన్ కి మెసేజ్ చేస్తాడు. దీని తర్వాత ఈ విషయం వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్తుంది. ఇప్పుడు లిన్ అంటుంది, నేను సిబోంగ్ కాంటెస్ట్ లో బిజీగా ఉంటా, అందుకే నేను వెళ్ళలేను. కానీ లిన్ వాళ్ళ ఫ్రెండ్స్ లిన్ ని బ్లైండ్ డేట్ కి వెళ్ళమని ఫోర్స్ చేస్తూ ఉంటారు. ఇదంతా విని లిన్ అతన్ని చూడడానికి వెళ్తుంది. సో ఇప్పుడు మనం ఇదే అబ్బాయిని చూస్తాం, బ్లైండ్ డేట్ కి వచ్చిన అతను. ఇప్పుడు ఇతను లిన్ తోటి అంటాడు, నువ్వు ఫొటోస్ లాగానే చాలా అందంగా ఉన్నావు. సో వీళ్ళు ఇలా కొంచెంసేపు మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఇతను అంటాడు, నేను ఎంత కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నానంటే ఇది మన ఫస్ట్ డేట్ అన్న విషయాన్ని నేను మర్చిపోయాను. ఇంకా ఇతను అంటాడు, నేను నీ అందమైన ముఖాన్ని చూసి ప్రేమలో పడిపోయాను, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అవుతావా. సో ఇక్కడ లిన్ చాలా నర్వస్ గా ఉంటుంది, ఏం చెప్పాలో అర్థం కాక సరే అని అంటుంది. దీని తర్వాత సుహో కెఫే మీటింగ్ లో సూ తోటి అడుగుతాడు, లిన్ ఎక్కడుంది. ఈ కెఫే మీటింగ్ ఏంటంటే ఇంతకు ముందు మనం చూసాం కదా, వీళ్ళకి ఒక స్టడీ గ్రూప్ ఉండేది. సో వీళ్ళు స్టడీకి సంబంధించిన విషయాలు ఇక్కడ మాట్లాడుకునే వాళ్ళు. ఐ థింక్ మనం దీన్ని ఫస్ట్ సెకండ్ ఎపిసోడ్ లో చూసాం అనుకుంటా. సర్లే. దీనిపై సూ అంటుంది, తన డాన్స్ ప్రాక్టీస్ ఇంకా తన బాయ్ ఫ్రెండ్ తో బిజీగా ఉంది. ఇది విని సుహో షాక్ లో ఉంటాడు. సుహో అంటాడు, బాయ్ ఫ్రెండ్. ఇది విని సూ అతనికి తన ఫోటోని చూపిస్తుంది. దీని తెల్లారి ఆ
అబ్బాయి లిన్ ని హోటల్ స్టే డేట్ కి తీసుకెళ్తాడు. ఇప్పుడు లిన్ చాలా నర్వస్ గా ఉంటుంది. దీన్ని చూసి అతను అంటాడు, నువ్వేదైనా తప్పుగా ఆలోచిస్తున్నావా? మనం జస్ట్ ఇక్కడ మూవీ చూద్దాం, కొంచెం సేపు మాట్లాడదాం, ఇంకా నీ అసైన్మెంట్ గురించి కూడా ఆలోచిద్దాం. ఇది విని లిన్ దీనికి ఒప్పుకుంటుంది. ఇంకా ఇదే హోటల్లో మనం సియోజుని చూస్తాం. ఇతను ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళు హోటల్లోకి వచ్చింది సియోజుని నోటీస్ చేస్తాడు. దీని తర్వాత ఈ అబ్బాయి లిన్ ని రూమ్ లోకి తీసుకెళ్తాడు. ఇప్పుడు ఈ అబ్బాయి లిన్ ని ఒక డ్రెస్ ని ట్రై చేయని చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో ఇక్కడ చూసుకుంటే ఇతను ఒక సీక్రెట్ కెమెరాని ఫిక్స్ చేసి ఉంటాడు. ఇంకా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని వాళ్ళ ఫ్రెండ్ కి చెప్తూ ఉంటాడు. కానీ ఇది వెనకగా మన సియోజున్ వింటాడు. దీని తర్వాత ఈ అబ్బాయి మళ్ళీ అదే రూమ్ లోకి వెళ్తాడు. దీన్ని చూసి సియోజున్ అతని వెనకాల వెళ్లి అతన్ని కొడతాడు. ఇప్పుడు సియోజున్ అంటాడు, నువ్వు ఇక్కడ కెమెరా ఫిక్స్ చేసావన్న నిజం మాకు తెలిసిపోయింది. ఇంకా అక్కడికి సూహో వస్తాడు. సూహో అంటాడు, నువ్వు మిగతా విషయాలన్నీ పోలీసులతో మాట్లాడుకో. ఇప్పుడు మనం సూహోది పాస్ట్ ని చూస్తాం. ఎప్పుడైతే ఈ సీన్ జరిగిందో దానికి కొంచెం ముందుది. ఇక్కడ సూహో చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు సూహో అతనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని తెలుసుకుంటూ ఉంటాడు. దీంట్లో సూహోకి ఈ విషయం తెలుస్తుంది, ఇతను సీరియం యూనివర్సిటీలో చదువుతున్నాడు అనేది. దీంట్లో మన సూహో వాళ్ళ ఫ్రెండ్ కూడా చదువుతాడు. అందుకే అతను వాళ్ళ ఫ్రెండ్ కి కాల్ చేస్తాడు. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు, అతను ఒకే టైంలో 4 అమ్మాయిల్ని లవ్ చేశాడు. ఈ విషయం యూనివర్సిటీలో తెలిసాక అతన్ని డిబా చేశారు. ఇప్పుడు ఇతను నైట్ క్లబ్ లో రెగ్యులర్ గా ఉంటున్నాడు. ఇంకా సూహో వాళ్ళ ఫ్రెండ్ ఇతనికి తన ఫోటోని పంపిస్తాడు. ఇప్పుడు సూహో ఈ ఫోటోని చూస్తూ ఉంటాడు. అంతలోనే అక్కడికి సుహా వస్తుంది. ఇప్పుడు సుహా అడుగుతాడు, ఈ రోజు లిన్ రావట్లేదా? దీనిపై సూ చెప్తుంది, ఈ రోజు తన బాయ్ ఫ్రెండ్ తన్ని డేట్ కి తీసుకెళ్లాడు ఒక హోటల్ కి. ఇది వినగానే సూహోకి అంతా అర్థమైపోతుంది. ఇంకోవైపు తను వాళ్ళ ఫ్రెండ్ కి ఆ కెమెరాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉంటాడు. ఇంకా మన సియోజున్ వెనకాల నుంచి ఇదంతా వింటూ ఉంటాడు. ఇప్పుడు ఇతని నుంచి వెళ్లిపోయిన తర్వాత ఇక్కడికి సూహో వస్తాడు. ఇంకోవైపు లిన్ స్విమ్ సూట్ వేసుకునే ముందు వాటర్ ప్రూఫ్ మేకప్ వేసుకుందామని అనుకుంటుంది. ఇప్పుడు లిన్ కి బయటగా ఎవరో డోర్ నాక్ చేస్తారు. ఓపెన్ చేసి చూస్తే అక్కడ సియోజున్ ఇంకా సూహో ఉంటాడు. దీన్ని చూసి లిన్ ఫస్ట్ అయితే షాక్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు వెంటనే రూమ్ లోకి వచ్చి ఆ రూమ్ లో ఎక్కడైనా కెమెరా ఉందని చెక్ చేస్తారు. ఇప్పుడు సూహోకి ల్యాంప్ దగ్గర ఒక కెమెరా కనిపిస్తుంది. ఇదంతా చూసి లిన్ కి అసలు ఏమీ అర్థం కాదు. దీని తర్వాత కొంచెం సేపటి తర్వాత అతను రూమ్ లోకి వస్తాడు. ఇప్పుడు ఇతను వచ్చి రాగానే సియోజున్ వెంటనే ఇతన్ని కొడతాడు. ఇప్పుడు ఇతను సూజన్ చేతిలో కెమెరాను చూసి ఏదో చెప్దామని అనుకుంటాడు. కానీ సూహో అంటాడు, మిగతా విషయాలన్నీ పోలీసులతో మాట్లాడుకో. ఇప్పుడు ఇతను అంటాడు, మీరిద్దరు మధ్యలోకి రాకపోతే నేను అనుకున్నట్టే జరిగేది. ఇది విని సియోజున్ తన కాళ్ళని పట్టుకుంటాడు. దీన్ని చూసి ఇప్పుడు ఇతను అంటాడు, నాకు ఏదైతే చెప్పారో నేను అదే చేశాను. ఇదంతా సూజన్ చేసిన ప్లాన్. దీని తర్వాత ఇతను వెంటనే వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటాడు. దీన్ని చూసి సూహో ఇంకా సియోజున్ వీళ్ళ వెనకాల పడతారు. ఇలా వీళ్ళిద్దరు అతన్ని పట్టుకునే ప్రాసెస్ లో సూహోకి యాక్సిడెంట్ అవుతుంది. దీని తర్వాత మనం డైరెక్ట్ హాస్పిటల్ సీన్ ని చూస్తాం. ఇప్పుడు రిసెప్షనిస్ట్ సియోజున్ తోటి అడుగుతుంది, నువ్వు అతనికి ఏమవుతావు? దీనిపై సియోజున్ చెప్తాడు, నేను అతని ఫ్రెండ్ ని ఇంకా వాళ్ళ పేరెంట్స్ ఫారెన్ లో ఉంటారు. ఇక్కడ లిన్ సూహోని ఈ సిచ్యువేషన్ లో చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. దీన్ని చూసి సియోజున్ అంటాడు, నువ్వు ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకో. దీనిపై లిన్ అంటుంది, ఇలాంటి సిచ్యువేషన్ లో నేను ఎలా వెళ్ళగలను? దీనిపై సియోజున్ అంటాడు, ఇక్కడుండి నేను అంతా చూసుకుంటా, నువ్వు ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకో. దీని తర్వాత లిన్ సూజన్ కి కాల్ చేసి మన ఇద్దరం కలుద్దామని అంటుంది. దీని తర్వాత లిన్ వీళ్ళిద్దరు అనుకున్నట్టే కలుస్తారు. ఇప్పుడు లిన్ తన ముంగడ కెమెరాని పెట్టి ఆ ప్లాన్ గురించి అంతా అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు సూజన్ అంటుంది, నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు చెప్పేది నాకేమీ అర్థం అవ్వట్లేదు. దీనిపై లిన్ అంటుంది, నిజం చెప్పు, నేను పోలీసులకు ఫోన్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు సూజన్ ఒక క్రిపీ స్మైల్ తోటి అంటుంది, నీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? దీనిపై లిన్ అంటుంది, మా దగ్గర ఫుటేజ్ ఉంది, ఇంకా అతను అంతా నిజం చెప్పేశాడు. దీనిపై సూజన్ అంటుంది, అతని విషయాలను ఎవరైనా ఎందుకు నమ్ముతారు? ఇంకా నువ్వు నీ గురించి ఏమైనా రూమర్స్ ని వినాలని అనుకుంటున్నావా? ఎలాగంటే లిన్ ఒక అతనితోటి హోటల్ కి వెళ్ళిందని. ఇది విని లిన్ అంటుంది, మన ఇద్దరం ఫ్రెండ్స్ అని చెప్పాగా, నువ్వు ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ఇంకా నువ్వు చేసిన దాని వల్ల సుహోకి యాక్సిడెంట్ అయింది. దీనిపై సూజన్ అంటుంది, దీనికి నువ్వు నన్ను బ్లేమ్ చేయకు, ఇదంతా నీ వల్లే జరిగింది. ఎందుకంటే నువ్వు ఒక అబ్బాయి వల్ల పిచ్చిదాని అయిపోయావు. ఇంకా సుహో నీ వల్ల బాధను అనుభవిస్తున్నాడు. నువ్వు అతనికి దూరంగా ఉండు. దీని తర్వాత మనం సుహో ఇంకా సియోజన్ ని చూస్తాం. సియోజన్ అంటాడు, నీకు భయమే ఏదా? ఇప్పుడు మనం సుహోది పాస్ట్ ని చూస్తాం. ఇప్పుడు సుహో ఇద్దరు అబ్బాయిల నుంచి ఒక అతన్ని కాపాడుతూ ఉంటారు. వీళ్ళిద్దరు ఇతన్ని ఏడిపిస్తూ ఉంటారు. సుహోని చూసి వీళ్ళిద్దరు ఇతన్ని బెదిరిస్తూ ఉంటారు, నిన్ను కూడా కొడతామని. అప్పుడే ఇక్కడికి సియోజన్ వచ్చి వీళ్ళిద్దరిని కొడతాడు. ఇప్పుడు ఈ అబ్బాయి సియోజన్ కి థ్యాంక్ యూ చెప్తాడు. ఇతని పేరు వచ్చేసి సేయోన్. సేయోన్ అంటాడు, నువ్వు పాటలు బాగా పాడతావుగా. సియోజన్ అంటాడు, నీకెలా తెలుసు? దీనిపై సేయోన్ అంటాడు, నువ్వు పాడుతుండగా నేను చాలా సార్లు చూశాను. నిజం చెప్పాలంటే నువ్వు చాలా బాగా పాడతావు. నువ్వు నాతో జాయిన్ అవుతావా? దీనిపై సియోజన్ నాకు సింగింగ్ మీద ఇంట్రెస్ట్ లేదని చెప్తాడు. దీని తర్వాత నుంచి సియోజన్ వెనకాల పడుతూ ఉంటాడు. అతని ఊకే సింగింగ్ గ్రూప్ లో జాయిన్ అవ్వమని అడుగుతూ ఉంటాడు. ఇలాగే ఒక రోజు సుహో వచ్చి సియోజన్ తోటి అడుగుతాడు, నువ్వు సియోన్ ఎక్కడైనా చూసావా? దీని తర్వాత మనం డైరెక్ట్ నైట్ రివర్ దగ్గర సీన్ ని చూస్తాం. ఇక్కడ సియోన్ ని మళ్ళీ ఎవరో ఏడిపించినట్టున్నారు. ఇప్పుడు సియోన్ అంటాడు, మీకు తెలుసా నేను చాలా పాపులర్. దీనిపై సియోజన్ అంటాడు, అవునవును, నువ్వు బులిస్ మధ్యలో చాలా పాపులర్. ఇలా వీళ్ళు నవ్వుకుంటారు, తిట్టుకుంటారు, మొత్తానికి మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఇలాగే ఒక రోజు సుహో బుక్ స్టోర్ లో పడుకొని ఉంటాడు. అదే టైంలో న్యూస్ లో సియోన్ అనే అబ్బాయి చనిపోయాడని వస్తుంది. ఇంకా మాకు తెలిసింది అతను సూసైడ్ చేసుకున్నాడని. ఇంకా అతని దగ్గర ఒక లెటర్ కూడా ఉంది. దాంట్లో అతను వాళ్ళ ఫ్రెండ్స్ కి ఇంకా వాళ్ళ నాన్నమ్మకి సారీ చెప్తాడు. అతని డిసిజన్ స్కూల్లో ర్యాగింగ్ వల్ల తీసుకున్నాడు. అతను డిప్రెషన్ లోకి వెళ్ళాడు. ఇవన్నిటి వల్ల
వల్ల. ఇదంతా విని సుహోకి అసలు ఏమీ అర్థం కాదు. సుహో షాక్ లో ఉంటాడు. ఇంకా సుహో ఫోన్ లో సియోన్ ని మిస్ కాల్ ఉంటుంది. దీని తర్వాత సియోజున్ కూడా సుహోనే బ్లేమ్ చేస్తూ ఉంటాడు, దీనికి అంతటికి కారణం నువ్వే అని. ఎందుకంటే టైం కి నువ్వు అతని కాల్ లిఫ్ట్ చేస్తే బాగుండేమో. ప్రెజెంట్ లో మనం లిన్ ని చూస్తాం. తను హార్న్ రివర్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది సుహో కోసం. ఇప్పుడే లిన్ కి వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసి క్లాస్ లో పెరుగుతున్న రూమర్స్ గురించి చెప్తారు. ఈ రూమర్స్ అని విని లిన్ ఏడుపు ఆపుకోలేకపోతుంది. ఇప్పుడు లిన్ అనుకుంటుంది, అందంగా ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అనుకున్నా. నేను ఎందుకు ఇలా ఉన్నా, ఎప్పుడు భయపడుతూ ఉంటా, ఇంకా నా ప్రాబ్లం నుంచి పారిపోతూ ఉంటా. దీని తర్వాత లిన్ హార్న్ రివర్ దగ్గరకు వచ్చి అంటుంది, ఈసారి నేను పారిపోను. ఇంకా కెమెరాని దాంట్లో పడేస్తుంది. దీని తర్వాత లిన్ తన లుక్ ని పూర్తిగా చేంజ్ చేసుకుని స్కూల్లోకి వెళ్తుంది. ఇప్పుడు లిన్ డైరెక్ట్ గా సూజిన్ దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు లిన్ అంటుంది, నేను నిన్ను ఆఖరిసారిగా అడుగుతున్నా, నువ్వు నాకు సారీ చెప్పు. సూజిన్ అంటుంది, నేనెందుకు అడగాలి, నేనేమైనా తప్పు చేశానా? ఇప్పుడు లిన్ అంటుంది, నువ్వు నా గురించి ఏదైతే తప్పుగా రూమర్స్ ని స్ప్రెడ్ చేస్తావో వీటి గురించి నాకు సారీ చెప్పు. ఇక బయట ఉన్న వీళ్ళ స్కూల్ మేట్స్ అందరూ ఇవన్నిటిని వింటూ ఉంటారు. సూజిన్ ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటుంది. ఇప్పుడు లిన్ తన కెమెరాని పట్టుకొని అంటుంది, ఇప్పటి నుంచి నేను ఆ ప్రాబ్లమ్స్ నుంచి పారిపోను. ఇంకా నేను ఈ ఎలక్షన్ లో లాస్ట్ దాకా ఫైట్ చేస్తా. ఇప్పుడు లిన్ ఆ మిర్రర్ ని పలగొడుతుంది. ఇప్పుడు లిన్ నడుచుకుంటూ వెళ్తుంది. వీళ్ళ పక్కపంట ఉన్న వాళ్ళు అంటారు, రూమర్స్ విషయంలో తను చాలా కోపంగా ఉన్నట్టుంది. అయినా కానీ ఇవన్నిటిని ఎవరు నమ్ముతారు? కానీ నిజంగానే తను వీటి మీద కోపంగా ఉన్నట్టుంది. ఇప్పుడు వెళ్తూ లిన్ మనసులో అనుకుంటుంది, నేను కరెక్ట్ గానే చేశానా? సో ఈ ఎపిసోడ్ ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. నాకు ఒక విషయం చెప్పండి, మీకు సియోజిని చూస్తే కోపంగా ఉందా? నాకైతే ఆమె మీద చాలా కోపంగా ఉంది. సర్లే, ఇంకా మిమ్మల్ని మళ్ళీ కలుస్తా నెక్స్ట్ ఎపిసోడ్ లో. బాయ్.